వచ్చే 10 ఏళ్లలో ఏపీ రాజధాని అమరావతి రూపురేఖలే మారిపోతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. గుంటూరు, మంగళగిరి, విజయవాడ కార్పొరేషన్లు కలిసిపోతాయని, ఒక మహానగరం ఆవిష్కృతమవుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారం గుంటూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు అనేక విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 30 ఏళ్లలో ప్రపంచంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, టెక్నాలజీలో మార్పులు వచ్చాయని సీఎం వివరించారు. నాడు ఐటీ, నేడు ఏఐతో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, మరి ఇండియాలో ఏముంది అని అడిగితే వారి కోసం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆనాడు సైబరాబాద్ కట్టాం, నేడు క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు కరెంటు ఉండేది కాదు, ఇప్పుడు ఇంటిపైనే కరెంటు తయారు చేసుకుంటున్నాం. అందుకే నేను ప్రొజ్యూమర్ అనే కొత్త కాన్సెప్ట్ తెస్తున్నా అంటూ సీఎం చంద్రబాబు వెల్లడించారు. గతంలో అసెంబ్లీలో కరెంటు గురించి గంటల కొద్దీ చర్చలు జరిగేవని, అందుకే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చారని వివరించారు. ప్రస్తుతం విద్యుత్ రంగంలో మన దేశం నెంబర్ 1గా ఉండటం గర్వకారణమని వ్యాఖ్యానించారు సీఎం. అమెరికాలోనూ కూడా 4 గ్రిడ్లున్నాయి. ప్రపంచంలో సింగిల్ పవర్ గ్రిడ్ ఉండే ఏకైక దేశం మనదే. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్కి శ్రీకారం చుడుతున్నామని వివరించారు. ఇక ప్రజల ఆరోగ్యం కోసం సంజీవిని పేరుతో కొత్త ప్రాజెక్టు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు గేట్స్ ఫౌండేషన్ సహకరిస్తుందని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి 70,000 మందికి క్లినిక్ టెస్టులు చేశామని, ఇప్పుడు చిత్తూరు జిల్లాలో స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నామని వివరించారు. ఈ ఏడాదిలోనే 28 జిల్లాల్లోనూ సంజీవిని ప్రాజెక్టులో భాగంగా డిజిటల్ హెల్త్ రికార్డులు రెడీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 72 లక్షల మంది రోగుల డేటాను తయారు చేశామన్నారు. ఎవరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, క్యాన్సర్, న్యూరో సమస్యలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై అధ్యయనం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.